హాయ్, నా పేరు అర్జున్ సౌరి మోర్లా అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ముందు వీడియోలో నేను చార్ధామ్ యాత్ర యొక్క బేసిక్ రూట్ మ్యాప్ ప్రొవైడ్ చేశాను. ఎవరైనా చూడలేదంటే జస్ట్ హ్యావ్ ఏ లుక్. అండ్ ఈ వీడియోలో నేను మా యాత్ర యొక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఈ సంవత్సరం చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది మార్చ్ ఫస్ట్ వీక్లో. అలాగే టెంపుల్ స్టార్ట్ అయింది అయితే ఏప్రిల్ లాస్ట్ వీక్లో. మేము వెళ్దామనికి రెడీ అయిన తర్వాత మేము ఫస్ట్ చేసింది రిజిస్ట్రేషన్ వచ్చి 2 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చి ఆన్లైన్, సెకండ్ వన్ ఆఫ్లైన్ చేద్దాం అనుకున్న వాళ్ళు రిషికేష్లో రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది. అది ఎంత టైం పడుతుంది అనేది క్రౌడ్ బేస్డ్, లైన్లో ఎంత టైం పడితే అంత టైము. సో ఆన్లైన్ చేసుకోవడం బెటర్. ఆన్లైన్ చేయడానికి ఈవెన్ మనకి ఫోన్ ఉన్నా సరిపోద్ది, అరౌండ్ 5 to 10 minutes పట్టిద్ది. మనకు కావాల్సిందల్లా ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఒకటి అండ్ ఫోటో. అంటే మేము రిజిస్టర్ చేసుకున్నదైతే చార్ధామ్కి 12th నుంచి 20th వరకు. 12th కేదార్నాథ్ చేసాం అండ్ 14th బద్రీనాథ్ చేసాం. ఆల్టర్నేట్ డేస్లో ధామ్స్ చేసుకుంటూ వెళ్ళాం. అండ్ 20th వచ్చి హేమ్కుండ్ సాహిబ్ గురుద్వారా చేసాం. అయితే మా చార్ధామ్ కంప్లీట్ అయింది కానీ మా పర్సనల్ రీజన్స్ వల్ల హేమ్కుండ్ సాహిబ్కి వెళ్ళలేకపోయాం. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం చూసుకోవాల్సిందే ట్రావెల్ మనకి 2 ways ఉంటాయి. ఫస్ట్ వన్ త్రూ ఎయిర్ ఉంటుంది, సెకండ్ వన్ త్రూ ట్రైన్. ఫ్లైట్లో వెళ్దాం అనుకునే వాళ్ళు విజయవాడ నుంచి డెహ్రాడూన్కి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయి. అండ్ వన్ వే ట్రిప్ వచ్చి అరౌండ్ 8,000 per person పడిద్ది. డెహ్రాడూన్ నుంచి పబ్లిక్ ఆర్ ప్రైవేట్ వెహికల్స్ తీసుకుని యమునోత్రికి రీచ్ అవ్వచ్చు, అదొక రూటు. సెకండ్ వన్ వచ్చి త్రూ ట్రైన్. మనకి విజయవాడ నుంచి హరిద్వార్, రిషికేష్కి డైరెక్ట్ ట్రైన్స్ అవైలబిలిటీ లేదు. సో కనెక్టింగ్ వెళ్ళాలి. కనెక్టింగ్ వచ్చి న్యూఢిల్లీ ఆర్ హజరత్ నిజాముద్దీన్ వెళ్ళొచ్చు. అంటే విజయవాడ నుంచి హజరత్ నిజాముద్దీన్ ఆర్ న్యూఢిల్లీకి రీచ్ అయ్యి అక్కడి నుంచి ట్రైన్ చేంజ్ అయ్యి న్యూఢిల్లీ ఆర్ హజరత్ నిజాముద్దీన్ నుంచి రిషికేష్ వెళ్ళొచ్చు. రైలు ద్వారా వెళ్దాం అనుకునే వాళ్ళకి రైల్వే ప్రీ బుకింగ్ పీరియడ్ వచ్చి 2 months. అంటే జూన్ మంత్లో వెళ్దాం అనుకుంటే దానికి 2 months బిఫోర్ టికెట్స్ రిలీజ్ అవుతాయి. అంటే ఏప్రిల్లో రిలీజ్ అవుతాయి. మేము జూన్ 10th స్టార్ట్ అవుదాం అనుకున్నాం విజయవాడ నుంచి. సో దానికోసం ఏప్రిల్ 10th బుక్ చేసాం మేము టికెట్స్. అలాగే రిటర్న్ కూడా, అంటే జూన్ 22nd అక్కడి నుంచి రిటర్న్ అవుదాం అనుకున్నాం. దానికి అకార్డింగ్లీ ఏప్రిల్ 22nd మేము రిటర్న్ బుక్ చేసాం. మేము స్టార్ట్ అయింది 10th morning 2:30కి విజయవాడ నుంచి. విజయవాడలో మా ఇంటి దగ్గర నుంచి 2:30కి స్టార్ట్ అయ్యి 3 o'clockకి రైల్వే స్టేషన్ రీచ్ అయ్యాం. అండ్ ట్రైన్ టైం వచ్చి 3:50 తమిళనాడు ఎక్స్ప్రెస్ ట్రైన్ టైంకి వచ్చింది. అండ్ మేము బుక్ చేసింది అయితే 3-tier ఎకానమీ టికెట్స్. పర్ పర్సన్ 1850 పడింది. జనరల్ అయితే 800కి అవైలబుల్లో ఉంటుంది. అండ్ ట్రైన్ డ్యూరేషన్ వచ్చి 26 hours. ఈరోజు మార్నింగ్ 4 o'clock ఎక్కితే నెక్స్ట్ మార్నింగ్ 6 o'clock హజరత్ నిజాముద్దీన్లో దిగుతాం. టోటల్ ఎంటైర్ డే జర్నీ విల్ బీ ఇన్ ట్రైన్ ఓన్లీ. Day 2 ఎర్లీ మార్నింగ్ 6:30కి ట్రైన్ హజరత్ నిజాముద్దీన్ రీచ్ అయింది. మా కనెక్టింగ్ ట్రైన్ వచ్చి ఉజ్జయిన్ ఎక్స్ప్రెస్ 9:50కి. సో అది హజరత్ నిజాముద్దీన్ నుంచి యోగ్నగర్ రిషికేష్కి. అయితే రిషికేష్ రైల్వే స్టేషన్ నేమ్ గుర్తుపెట్టుకోండి, యోగ్నగరి రిషికేష్. అక్కడి నుంచి మనకి రిషికేష్ మెయిన్ బస్ స్టాండ్కి వచ్చి 2 kilometers ఉంటుంది. మేము ట్రైన్ డ్యూరేషన్ వచ్చి అరౌండ్ 7 hours. ట్రైన్ టికెట్ మేము స్లీపర్ తీసుకున్నాం, 220 పడింది. మేము రిషికేష్ రీచ్ అయ్యేపాటికి ఈవినింగ్ 6 o'clock అయింది. రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చి అరౌండ్ 6:10 ఆ టైంకి ఆటో మాట్లాడుకుని త్రివేణి ఘాట్కి వెళ్ళాము. ఆటో 50 rupees ఛార్జ్ చేశాడు. త్రివేణి ఘాట్ వచ్చి 2 kilometers దూరంలో ఉంటుంది. ఘాట్కి వెళ్ళి అక్కడ స్నానం చేసి అరౌండ్ 7 or 7:50కి గంగా హారతి చూసుకుని అరౌండ్ 8 o'clockకి రిషికేష్ బస్ స్టాండ్ దగ్గరికి రీచ్ అయ్యాం. అయితే అప్పుడు మాకు తెలిసింది నైట్ ట్రావెల్ ఉండదని. సో అక్కడి నుంచి రిజిస్ట్రేషన్ ఆఫీస్ బేస్ క్యాంప్కి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకున్నాం. ఇక్కడితో Day 2 ఎండ్ అయింది. మనం ఇటు చార్ధామ్కి వచ్చామంటే మనం ఫ్రీక్వెంట్గా అయిన కీవర్డ్స్ కొన్ని ఉంటాయి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్ ధామ్, కేదార్నాథ్ ధామ్, బద్రీనాథ్ ధామ్. ధామ్ అంటే ఒక అయ్యవారు లేదా అమ్మవారు అక్కడ నివసించే ప్రదేశాన్ని ధామ్ అంటారు. కేదార్నాథ్ ధామ్ అంటే కేదారేశ్వరుడి నిలయం, బద్రీనాథ్ ధామ్ అంటే బద్రీనాథుడి నిలయం, ఇలా అనమాట. అండ్ సెకండ్ వర్డ్ వచ్చి చెట్టి. నదిని అనుకుని అయ్యవారు లేదా అమ్మవారు రెస్ట్ తీసుకున్న ప్రదేశాన్ని చెట్టి అంటారు. హనుమాన్ చెట్టి అంటే మహాబలి హనుమంతుడు రెస్ట్ తీసుకున్న ప్రదేశం, అది అలకనంద నదికి ఆనుకుని ఉంటుంది. అలాగే జానకి చెట్టి వచ్చి సీతమ్మ రెస్ట్ తీసుకున్న ప్రదేశం, అది యమునా నదికి ఆనుకుని ఉంటుంది. మూడో వర్డ్ వచ్చి ప్రయాగ్. 2 అంతకన్నా ఎక్కువ నదులు కలిసే ప్రదేశాన్ని ప్రయాగ్ అంటారు. మనకి చార్ధామ్ యాత్ర చేసేవాళ్ళు పంచప్రయాగ్ టచ్ అవుతా వెళ్తారు. అందుట్లో మొదటిది విష్ణుప్రయాగ్. అలకనంద నది, ధూళిగంగా నది కలిసే ప్రదేశాన్ని విష్ణుప్రయాగ్ అంటారు. ఆ ప్లేస్కి ఇంకొక ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది. నారద మహాముని మహావిష్ణువు కోసం తపస్సు చేసిన ప్రదేశం అది. రెండో ప్రయాగ్ వచ్చి నందప్రయాగ్. విష్ణుప్రయాగ్ నుంచి అలకనంద నది
నందాకిని నది కలిసే ప్రదేశం నందప్రయాగ్. దీనికి ఇంకొక ఇంపార్టెన్స్ కూడా ఉంది. నందమహారాజు శ్రేష్టమైన పుత్రుడి కోసం మహావిష్ణువు కోసం తపస్సు చేసిన ప్రదేశం. ఆ నందమహారాజే మహావిష్ణు కృష్ణుడి రూపంలో ఉండగా పెంచిన తండ్రి. మూడవది వచ్చి కర్ణప్రయాగ్. నందప్రయాగ్ నుంచి అలకనంద నది అండ్ పిండరగంగా నది రెండు కలిసే ప్రదేశం వచ్చి కర్ణప్రయాగ్. ఈ ప్రదేశానికి ఇంకొక ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది. కర్ణుడు సూర్యుడి కోసం తపస్సు చేసిన ప్రదేశం, సూర్యుడు కర్ణుడికి కవచకుండలాలు ఇచ్చిన ప్రదేశం అని కూడా అంటారు. నాలుగవది వచ్చి రుద్రప్రయాగ్. రిషికేశ్ నుంచి మనం బద్రీనాథ్ ఆర్ కేదార్నాథ్కి వెళ్ళేటప్పుడు డైవర్ట్ అయ్యే ప్రదేశం రుద్రప్రయాగ్. అయితే కర్ణప్రయాగ్ నుంచి అలకనంద నది మందాకిని నది కలిసే ప్రదేశమే రుద్రప్రయాగ్. ఈ ప్లేస్కి ఇంకా ఇంపార్టెన్స్ ఉంటుంది. మహాశివుడు రుద్రతాండవం చేసిన ప్రదేశం, అలాగే రుద్రవీణ వాయించిన ప్రదేశం కూడా రుద్రప్రయాగ్. పంచప్రయాగ్లో చివరిది దేవప్రయాగ్. నెమ్మదిగా వస్తున్న అలకనంద నది, ఉరుకులు పరుగులు పెడుతున్న భాగీరథి నది కలిసే ప్రదేశమే దేవప్రయాగ్. ఇక్కడి నుంచి నది పేరు మార్చుకుని గంగా నదిగా ప్రవహిస్తుంది. రావణ బ్రహ్మని సంహరించిన శ్రీరామచంద్రుడు బ్రాహ్మణ హత్య దోషాన్ని పోగొట్టుకోవడానికి తపస్సు చేసిన ప్రదేశం కూడా దేవప్రయాగ్. అలాగే దేవశర్మ అనే బ్రాహ్మణుడు శ్రీరామచంద్రుడి కోసం తపస్సు చేసిన ప్రదేశం. ఫైనల్లీ మేము సెకండ్ డే ఎండ్ చేసింది రిషికేశ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర రెస్ట్ తీసుకుంటూ. అండ్ థర్డ్ డే ఎర్లీ మార్నింగ్ మేము కేదార్నాథ్కి స్టార్ట్ అయ్యాము. ఈ వీడియో మీకు నచ్చిన అండ్ కేదార్నాథ్ వీడియో నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ చేసేది కేదార్నాథ్ వీడియో, దాని గురించి మేము అప్డేట్స్ కావాలన్నా కానీ జస్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.